ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువుని యేసుక్రీస్తునామమున మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. నిర్గమకాండము 3వ అధ్యాయము 5వ వచనము. అందుకైన దగ్గరకు రావద్దు, నీ పాదము నుండి నీ చెప్పులు విడుగుము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మోషే పొదలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. పొదలో అగ్ని వచ్చుచున్నది, కానీ పొద కాలిపోవట్లేదు అనే విషయాన్ని మోషే హోరేబు కొండ ఎత్తుకు వెళ్ళినప్పుడు చూసినప్పుడు, ఆ వింతను చూడడానికి వేగిరమై వెళ్తున్నప్పుడు ఆ పరిశుద్ధ స్థలంలోకి వచ్చినప్పుడు దేవుడైన యెహోవా నీ చెప్పులు విడువము, ఇది పరిశుద్ధ స్థలం అని చెప్పాడు. మనం దేవుని సన్నిధానంకి వచ్చినప్పుడు మన చెప్పులను, అంటే మనం వేసుకునే చెప్పులను ఏ విధంగా విడిచిపెడుతున్నామో, అలాగే మన శరీరానికి మనం ఈ లోకంలో తిరిగి మనం అంటించుకున్న మలినమును అంతటా కూడా దేవుని సన్నిధిలో యేసు రక్తంలో మనం కడుక్కొని పరిశుద్ధపరచబడి దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతాడు. ఆమేన్.